నా బాధలు తీరాలంటే నా ఫ్రెండ్స్ కి ఫోన్ చేయాలి. 9 ఇంకా పూర్తిగా నెంబర్ కూడా నొక్కలేదు, అప్పుడే వచ్చారేంట్రా? బెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పుడు అంతారా? చెప్పవసరం లేదు, వచ్చేస్తాం. నా ప్రాబ్లం ఏంటంటే చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఏంటి ఏమైంది ఇంతకి? వారం రోజులు పెళ్లి పెట్టుకుని మా మామయ్య ఏమో వాళ్ళ తాత ఎవరో చెప్పారంట, ఏంటి అలా ఏం చూడకుండా ఎలా ఇచ్చేస్తావు, అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలని చెప్పని అన్నారంట. మా మామయ్య ఎప్పుడు నాకు అటేడు తరాలు ఇటేడు తరాలు చూపిమంటున్నాడు రా. నీ విషయంలో ఖచ్చితంగా చూపించాల్సింది. ఐడియా సూపర్ రా, అలాగే చేద్దాం. నాకని చెప్పింది రాసింది నాకు తెలియదే ఏంటి? ఇది నిజం. అరే నీకెలా తెలుసా? ఆ రాష్ట్రం నేను పక్కన ఉన్నాను. పెళ్ళి ఆపేసుకోరా బెస్ట్. దరిద్రుడా, నిందా ప్లాన్ చెప్పింది వెళ్ళి అమలు చేయి, నేను మా మామయ్య గారిని తీసుకొని వస్తా. మా మామయ్య కన్నా ఫోన్ చేద్దాం. మామయ్య, రాజా 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 ది గ్రేట్ రా. అల్లుడు ఏడు తాళాలు రెడీయా? పదాల్లో ఫస్ట్ తరం చూడాలంటే మనం చెన్నై వెళ్ళాలి. ఇప్పుడు చెన్నై అంటే పర్లేదు, నేను పక్కన ఎయిర్పోర్ట్ ఫ్లైట్ తీసుకొస్తా. ఇలా అనండి. ఫ్లైట్ అయింది, ఆటో సౌండ్ వస్తుంది. ఒక్క నిమిషం. అదే ఇప్పుడు బానే వచ్చింది. ఇందాక ఫ్లైట్ మోడ్ లో ఉందండి, తీస్తే. సరిపోదా? అల్లుడు ఎవరైనా? మా బాబాయ్ అండి బాబు. నమస్కారం అండి. మా అల్లుడు మంచోడేనా? రొంబ మోసమానమా? రొంబ మోసం చేస్తున్నా అంటుంది మేడం. ఏమండి రొంబ మోసమా అంటే మనోడు చాలా పెద్ద మనసు అని, మోసమా అంటే తమిళ్లో మనసు కాదు, డిఎన్కే. డిఎన్కే అంటే దొంగ నా డాష్ డాష్. నాకు ఎందుకో అతను జుట్టు డౌట్ వస్తుంది, చెన్నయ్యో కాదు. హిందీ పాటలు పడుతున్నాడండి. వాంగ వాంగ ఒక రింగారే. ఇదేనా నువ్వేగా సా పాడు అన్నావు. ఓరే దీనికోసం ఇంత గడ్డ పేసుకొచ్చి సాపాడు అంటే బాగా తినండి అని. బాగా తినండి కాదు, సాపాడు అంటే భోజనం. తినటంలోనే ఉంటావు ఎప్పుడు, తినటంలోనే ఉంటావు ఎప్పుడు. సర్లే అయిపోయారు కదా, రెండో తరం ఎక్కడా? సార్ మలయాళం. కయ్యాంగం కయ్యం వెట్టం వెళ్ళేటప్పుడు కన్విన్స్ 100 కుట్టం కుట్టం. ఎవరైనా? మా మామయ్య సార్, మామయ్య. మావయ్య. అల్లు అర్జున్ త్రియం. తెలుసు, తెలుగులో చాలా ఫేమస్. మలయాళంలో మల్లు అర్జున్. ఆహా, ఓకే ఓకే. ఈ ఫోన్ లో అన్ని మల్లు అంటే వీడియోస్. అమ్ముకుట్టి నాన్నకుట్టి మమ్ముట్టి మోహన్ లాల్ కొబ్బరికాయ వాటర్ లీటర్ 100 రూపాయలు. నాకు డౌట్, ఇప్పుడు కేరళకి ఆంధ్రాకి తేడా ఏంటి? తెలుగులో ఆయిల్ దేనికి పెడతారు? జుట్టు పెడతారు. మరి కేరళలో వంటలో పెడతారు. అమ్ముకుట్టి నాన్నకుట్టి మిషన్ కుట్టి. అవును, ఇంతకు మీకు ఆస్తులు ఏమైనా ఉన్నాయా? 2 ఉండేవి పోయాయి, ఆ 2తోనే ఆస్తి మొత్తం కొట్టియం. అది కాదండి, మీరు డైలీ ఏం చేస్తారు? మేము డైలీ చేయం, డే బై డే డయాలసిస్ చేస్తాం. పాటలు ఏమన్నా అడగండి. పాటలు ఉన్నాయా? ఫ్యామిలీ పాటలు? డే బై డే డయాలసిస్ డే బై డే. అమ్ము కుట్టి నాన్న కుట్టిడి మమ్ముట్టి మోహన్ లాల్ మిషన్ లాల్. మామయ్య పంపించేద్దాం సార్, ఎక్కువసేపు ఉంటే బాగోదు. ఓకే, మామయ్య మీరు వెళ్ళండి. ఇంతకీ మూడో తరం ఎక్కడ? మూడో తరం రాయలసీమ సార్. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ. ఏనే తరం? ఈయన మూడో తరం సార్. ఇంతకు మీ పేరేంటి? బాడీ స్పా తగ్గేదేలే. ఇంతకు మీరేం చేస్తుంటారు? గంధం చెక్కలు ఉన్నాయి కదా, అవి అమ్ముతుంటాం. మీరు గంధం చెక్కలు తీసుకుంటారు కదా, మరి పోలీసులు దొరికిపోతారు కదా. పుష్ప సినిమా చూసాను, చూసా. అందులో ఏం చేస్తారు? ఇప్పుడు పాల క్యాన్లలో గంధం చెక్కలు పెట్టి తరలిస్తుంటారు. మన అలా కాదు, గంధం చెక్కలో పాల ప్యాకెట్లు పెట్టి అమ్మేస్తుంటాం. మరి అప్పుడు పోలీసులు పట్టుకుంటారు కదా. అప్పుడే బాడీ స్పా అంటాం. మరి ఎప్పుడు పాల ప్యాకెట్లు తీసుకుంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా. అందుకే అప్పుడు పెరిగి ప్యాకెట్లు పట్టుకెళ్తాం. బాడీ స్పా. ఈ బాడీ స్పా ఏందయ్యా? సార్ ఇప్పుడంటే పుష్ప సార్, అప్పుడు బాడీ స్పా, ఆ స్పా, ఈ స్పా, థాయ్ స్పా. ఇప్పుడు పుష్ప అది తగ్గిపోద్దులే. ఎందుకు
ఇంతకీ మా వాడు మంచోడేనా? మీ వాడు మంచోడు కాదు. ఆ? రీసెంట్ గా ఒకసారి దొరికిపోయా. ఎలా దొరికిపోయావు? కూరలో దాసం చెక్క పట్టుకెళ్ళి దొరికిపోయా. మరి అది పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? బాడీ స్పా, బాడీ స్పా. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది. మీరు ఏమైనా అడగాలంటే నన్ను అడగండి ఫస్ట్. మా అమ్మాయి నీకు ఇచ్చి పెళ్లి చేసావు అనుకో, మీ ఇద్దరు గొడవ పడి విడిపోతున్నారు, విడాకులు ఓకే. చివరి రోజు ఇది. ఆ. అప్పుడు నువ్వు ఎలా ఓదరుస్తావు, ఏం చేస్తావు చెప్పు? ఏమో సార్ ఇప్పుడు మీరు అమ్మాయి అనుకోండి, ఆ. వస్తాను ఎలాగో విడిపోతున్నాం. అవును. ఒకసారి ఇంకా మీ 6వ తరం వాళ్ళు ఎక్కడయ్యా? వద్దు సార్, 6వ తరం చాలా డేంజర్ సార్ వాళ్ళు. వాళ్ళు రావాలి, నేను చూడాలి, వాళ్ళతో మాట్లాడాలి. సరే ఓకే, వాళ్ళు రావాలి అంతే కదా. పట్టుకుంటేనే వస్తారు, లేదని రారాలు. ఇతను ఏం చేస్తున్నాడు? రాయిని రాయితో కొడితే నిప్పొస్తుంది కదా, ఆ. అది కిడ్నీలో రాయి ఉంది, నాకు కొడుతున్నాడు. బాగున్నావు బాబాయ్? ఈడు మావాడే, ఈడు మాలాగా బట్టలు లేకుండా ఉండేవాడు. ఈయన చూడలేక పంపించేసాం మేమే. పెళ్లికి మీరు వస్తారా? ఖచ్చితంగా మీ అందరూ వస్తాం పెళ్ళికి. వచ్చేస్తారు. ఈడొచ్చారేంట్రా? రామప్రసాద్ సీను ఏంద్రా ఇది? ఏ సుధీర్, ఎవరైతున్నా? నేను ఫ్రెండ్ని. వాళ్ళ బాబాయ్ కదా ఆయన? కాదు వాళ్ళ మావ కదా? కాదు. ఇప్పుడు వీళ్ళందరూ ఇతను ఫ్రెండ్సా? దగ్గరికి వస్తే తీసేస్తా. రష్మి, ఏంటి సెటప్ అంతా? మన పెళ్లి అవ్వాలంటే నువ్వు ప్రయోజకుడు అవ్వాలి. ఏం చేయాలి? నువ్వు ఆటో తొక్కితేనే మనకు పెళ్లి అవుతుంది. ఈ సంగతి తెలిసి ఆర్టిస్ట్ గా మన ఆటో తొక్కునేవాడు కదండి బాబు. నీకోసం ఆటో తొక్కుతా. నువ్వు ఆటో తొక్కి మంచిగా సక్సెస్ఫుల్ అయ్యి నా దగ్గరకు వస్తే మనం 30vs21 లాగా ఒక మంచి సిరీస్ తీద్దాం. మనం చేస్తే 30vs21 అవుదండి, 20vs40 అవుతుంది. నువ్వు టెన్షన్ పడకు, నీకోసం విగ్ రెడీ చేయించా. విగ్ రెడీగా పెట్టుకో. రష్మి వేట్ సిమాన్యల్ పో. ఓకే. మొత్తానికి నా రష్మి నాకు ఆటో ఇచ్చింది. ఈ ఆటో తోలి ఎలాగైనా ప్రయోజకుని అవుతా. ఆమె గారు, చెన్నై 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 రావాలి రావాలి రావాలి. నేను ఎక్కడ పోయినా మీరే వస్తారంటే మీరు ఎక్కడ దొరికారు నాకు? నువ్వు హీరో కదూ? అవును. ఆటో తోలుతున్నావేంటి? మిమ్మల్ని పెట్టి సినిమా తీసి ఒక బొచ్చు మిగిలిందా, అందుకే ఆటో తోలుతున్నా. మీరు ఎందుకు వచ్చారు హైదరాబాద్? పాపని హీరోయిన్ చేద్దామని వచ్చాము. పాపకి గొంతు ఆపరేషన్ చేయించమన్నారు. తెలిసిన డాక్టర్ ఉన్నాడా? మొన్నే కదా అబ్బాయి నుంచి అమ్మాయికి ఆపరేషన్ చేయించుకుంది. మళ్ళీ ఇప్పుడు 2వ ఆపరేషన్ వచ్చేదా పాపకి? అది పక్కనెట్టు గాని హైదరాబాద్ లో ఏమేం చూపిస్తావు? నానక్రాం కూడా, తుక్కు కూడా, యూసఫ్ కూడా. అన్ని గోడాలేనా? మరి మీరు వచ్చి నన్ను గోడ చేశాక మరి గోడాలే మిగిలే ఇంకా. ఇదిగో అబ్బాయి, ఏంటో? హైదరాబాద్ లో ఏం చూపిస్తా? అఫ్జల్ గంజు, గల్లీ గంజు, నారాయణ గంజు. అన్ని గంజులే. మరి గంజు మోహని గంజుగా బెంజు చూపెడతారు. మీ ఆటో ఎక్కాలనుకుంటే రండి, ఎక్కడ వెళ్దాం. ఎందుకు అంత కంగారు పడిపోతావు? ఇంకో 2 పాపలు రావద్దు? పెద్ద పాప, ఎర్ర పాప. అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా, అంటవా అమ్మవా. హైదరాబాద్ లో నాకేం చూపిస్తావు? నారాయణ గుట్ట, చంద్రాయన గుట్ట, పంజా గుట్ట. అన్ని గుట్టలేనా? ఈ పుట్టే గుట్టలు తిరగలేవా? అక్కడ నుండి వచ్చినట్టే ఉన్నావు. నాకు ఈ హైదరాబాద్ లో ఏం చూపిస్తావు? మియాపూరు, మాదాపూరు, కొండాపూరు. అన్ని పూర్లేనా? రిచ్ లేదా? మనకు బొచ్చే దగ్గర ఇచ్చేందుకు. ఇదిగో అబ్బాయి, మాటల తర్వాత హైదరాబాద్ చూపించరా. ఇదిగో అబ్బాయి, ఏంది? నీకు మ్యాటర్ లేదా? మ్యాటర్ కాదు అది, ఆడుండేది మీటర్. అదే ఎంత దెమ్మ. లేదు మీటర్ లేదు. ఆ మ్యాటర్ లేనోడితో మనకేం పన్నాడండి అమ్మ. మ్యాటర్ లేనోడు కాదే, మీటర్ లేదు. మీటర్ మ్యాటర్ లేకపోతే మేము ఉండము. అబ్బో నీకు అన్ని మ్యాటర్ కావాలి మరి. దా.
ఇదిగో అబ్బాయి ఆటోలో టీవీ లేదు. టీవీ పేషెంట్ నువ్వు ఉన్నావు కదా, అందుకే టీవీ పెట్టి లేదులే. ఇదిగో అబ్బాయి, నీ పేరేంటి? కొండలో. కరెక్ట్ గానే ఎట్టారే. ఆటోలో సౌండ్ సిస్టమ్ లేదు, ఉంది. మరి మోగట్లేదు ఏంటి? ఓ 15 నిమిషాలు ఆకు, పొద్దునే పప్పు తిన్నా డమ్మకు డుమ్మకు డమ్మకు డిమ్మికి డమ్మలు వస్తాయి, డమ్మలు వస్తాయి. సౌండ్ సిస్టమ్ కావాలంట, సౌండ్ సిస్టమ్. దిగండి, మన గమ్యం వచ్చింది. మెట్రో స్టేషన్ వచ్చింది, అదిగో మెట్రో. దెయ్యం పట్టిన వాళ్ళకి ఎందుకు అట్టేస్తావు? చూపించేసాలేకు. ఇదిగో అబ్బాయి, ఏంది? అంత బరువైన ట్రైన్ పైకి తీసుకెళ్లి ఎవడెట్టాడు? అక్క మొగుడు ఎట్టాడు. మా బావ ఎప్పుడు వచ్చాడు? నువ్వు ఎట్లా పోయినప్పుడు వచ్చాడే? మెట్రో ఎవడెత్తుతాడే? ట్రైన్ పెట్టి పైకి లేపుతారు. సరేలే గాని పిల్లలు అంత పెద్దది పాక్కుంటూ పైకి ఎలాగెక్కుతారు? వాళ్ళకిద్దరు ఎంప్లాయీస్ ని పెడతారు. నువ్వే పిల్లల కాడ ఎక్కాలంటే ఆ పిల్లల కాడ తిరిగి నుంచున్నావు అనుకో, నడిపేలు అంటారు, వెళ్ళి మెట్రోలో పడతావు. అక్కడ టికెట్ ఉంటది, టికెట్ తీసుకొని మెట్రో ఎక్కాలి. ఇగో ట్యాంక్ బండి చూస్తారా? సరే కానీ ట్యాంక్ బండ్ ఏది? అదే ట్యాంక్ బండు. పాప ట్యాంక్ బండ్ అంట చూడు. వాటర్ సూపర్, అసలు ఎంత బాగుందో టేస్ట్. ఎక్కడ చేశారు ఇది? వాటర్ మినరలా? డ్రైనేజ్ వాటర్ అది. ట్యాంక్ బండ్ అన్నావు, ట్యాంక్ ఎక్కడుంది? బయట పెడితే అందరూ కనపడిద్దని లోపల నీళ్ళలో పెట్టారు. తుప్పు పట్టేస్తాను. నలుగురు వెళ్ళి పీస్ తీసుకుని తావండి. సరే గాని మరి అదేంటి? మూసీనది. మూసినదన్నా మరి తెరిసి ఉంచారేంటి? మీ నలుగురు వచ్చి మోస్తారని వెళ్ళి ముయ్యండి. మాకంటే బాగా నువ్వే మూస్తావులే. ఏయ్! మూసీ నదిలో మునిగితే ఏమొత్తది? మాడి నిండా గంధం వస్తుంది, వెళ్ళి మునగండి. మంచి వాసన వస్తుందా? వారం రోజులు తోవినా బాదు, స్మెల్లే స్మెల్. రండే మునుగుదాము. నెక్స్ట్ ఏం చూస్తున్నారో తెలుసా? ఏం చూస్తున్నావు? ఎయిర్పోర్ట్. ఏముంది అక్కడ? ఓవరాక్షన్ చేస్తుంది ఇది. ఎయిర్పోర్టే కదా నేను చెప్పింది. నువ్వు ఎయిర్పోర్ట్ పాప ఇది చూసి రన్వే అనుకుంటుంది. ఏయ్! జూ పార్క్ లో జంతువులు చూపించవా? ఏం చూస్తారు? ఆ చింపాంజీ. ఇదిగోండి చూడండి చింపాంజీని. ఒకసారి చూసుకో అద్దంలో. సేమ్ ఉంది. నువ్వు కూడా ఇంకేం చూస్తారు? నీటి ఏనుగుని చూపిస్తావు? ఒక్క నిమిషం, ఇదిగోండి నీటి ఏనుగు చూడండి. మరి అబ్బాయి హంస నిన్నెవడు చూపెడతాడే? అదిగో హంసలు 2 అక్కడ కూర్చొని ఉన్నాయి. ఇది తొండ అని అడుగు, అప్పుడు నిన్ను చూపెడతా ముందుకి. లాస్ట్ గా చార్మినార్ తీసిపోయి తర్వాత గోల్కొండ తీసిపోతా. మా చూపి చూపి. చార్మినార్ చూస్తా. అంత పెద్ద చార్మినారు ఇంత చిన్న సిగరెట్ డబ్బా మీద ఎలా పట్టిందంటో అక్క? అది కూడా తెలియదంటే? అంత పెద్ద హిమాలయ పర్వతాలు ఇది పట్టగలేంది, అది పట్టదా? మీరు ఎన్ని కాదు, నా డబ్బులు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయి చెప్తాను. ఎక్కడో సౌండ్ వినబడుతుంది ఏంటి? పెళ్లి జరుగుతుంది. భారత్ భారత్ అంటే ఏం చేస్తారు? డాన్స్ చేస్తారు, డబ్బులు ఉన్నా డబ్బులు చల్లుతా ఉంటారు. డాన్స్ చేస్తే డబ్బులు ఇస్తారంటే? ఇంకెందుకు? ఇదిగో వాల్యూమ్ పెంచమని చెప్పొచ్చుగా. అంటే అమలాపురం, అంటే ఆహాపురం, అంటే ఇచ్చాపురం, ఈల కొట్టి లాగుతారు ఆంధ్రాజనం. పబ్లిక్ ప్లేస్ లో ఈ న్యూసెన్స్ ఏంటి? అసలు ఎవరమ్మా వాళ్ళు తెచ్చింది? ఈ అబ్బాయే. ఇలా మీరు ఇంటికి వెళ్ళండి. పబ్లిక్ ప్లేస్ లో పర్మిషన్ లేకుండా ఈ డాన్సులు ఏంటి, గోలంటరా? అది కాదు సార్, వాళ్ళ ఆటో ఎక్కారు, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలుసా? ఆటో స్విచ్ ఆటో ఎక్కడా? పోలీసులు ఎత్తిపోయారు పూజ చేపించడానికి. అయితే మన పెళ్లి క్యాన్సల్. నీ గూడు చెదిరింది, నీ గుండె
గుండె పగిలింది